ప్రాజెక్ట్ అనమాట మెటాఫోర్స్. ఎస్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. మెటాఫోర్స్ గురించి ఈరోజు ఎవరైతే జూమ్లో ఉన్నారో మీ అందరూ కూడా ఏం చేస్తారంటే, కొత్త వాళ్ళకి ఎవరికైనా లింక్ పంపించి ఉంటే వాళ్ళందరూ జూమ్లో ఉన్నారా లేదా, లేకపోతే ఒక్కసారి ఒక్క నిమిషంలో పిలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కొద్దిగా బేసిక్స్ ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. కొత్త వాళ్ళకి అది ఉపయోగం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్. అలాగే యూనిటివర్స్, బిట్ ఫోర్స్ కు సంబంధించిన అప్డేట్లు స్టార్ట్ అయిపోయినాయి. చివరి వరకు ఉంటే వాటి గురించి కూడా మీకు నేను, నరేష్ సారు మా మాటల్లో మీకు కొన్ని అప్డేట్స్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకోసమే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చివరి వరకు ఉండే ప్రయత్నం చేయండి. టీం అందరినీ ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. మనము మెటాఫోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాము కొత్త వాళ్ళ కోసం. ఎస్. మెటాఫోర్స్ ప్రాజెక్టు 29 జూన్ 2022కు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మీరు ఇక్కడ చూస్తున్నారు 20,51,008 సారీ 20,05,108 మెంబర్స్ పార్టిసిపెంట్స్ మెటాఫోర్స్ లో ఉన్నారు. ఇది జస్ట్ 2 ఇయర్స్. జూన్ 29, 2022 నుంచి జూన్ 29, 2024 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ లో 20 లక్షల మెంబర్స్ కమ్యూనిటీ రావడం జరిగింది. యావరేజ్ గా దాదాపు 73,000 మంది, అంటే లేటెస్ట్ మంత్ గడిచిన నెలలో 73,352 మంది మెటాఫోర్స్ లోకి వచ్చారనమాట, కొత్త వాళ్ళు. సో ఇప్పటి వరకు సుమారుగా ఇండియన్ రూపీస్ లో 35,000 కోట్ల రూపాయలు ఈ 20 లక్షల మంది సంపాదించారు. ఎక్కడైనా నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఎవరైతే సీనియర్స్ నెట్వర్క్ లో జర్నీ చేస్తున్నారో ఒక 2 ఇయర్స్ ప్రాజెక్ట్ లో 35,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయ్యి, అది సంపాదించిన కమ్యూనిటీ మనకేమన్నా తెలుసా? నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. ఓనర్ సంపాదిస్తాడు, కానీ కమ్యూనిటీ 35,000 కోట్లు సంపాదించడం మామూలు విషయం కాదండి. ఇది కేవలం క్లాసిక్ అనే ఒక సింగిల్ ప్రాజెక్ట్ లో మాత్రమే. ఇది కాకుండా యూనిటివర్స్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అది 15 మంత్స్ అయింది. దాంట్లో 10 లక్షల కమ్యూనిటీ ఉంది. సుమారుగా 10-11 లక్షల కమ్యూనిటీ ఉంది. దాంట్లో కూడా దాదాపు 15-20 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అలాగే 3,47,3,50,000 మంది దగ్గర ఫోర్స్ కైన్ హోల్డర్స్ ఉన్నారు. దాదాపు 42,57,00,000 కైన్స్ ఉన్నాయి. వాటి విలువ ఇప్పుడు సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఫోర్స్ కైన్ యొక్క వాల్యూ ఉంది. కమ్యూనిటీ అందరి దగ్గర ఉన్న ఫోర్స్ కైన్ యొక్క టోటల్ వాల్యూ. ఇవన్నీ లెక్కలు చూస్తుంటే నరేందర్ సార్ ఏదో కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చెప్తున్నాడని అనుకోవచ్చు. లేదు ఫ్రెండ్స్, ఇది నిజం, వాస్తవం. మీకు తెలియకపోవచ్చు, మీరు కొత్త వాళ్ళు గనక, ఇప్పుడిప్పుడే మెటాఫోర్స్ గురించి తెలుసుకుంటున్నారు గనక. కానీ డే 1 నుంచి మేము జర్నీ చేస్తున్నాం. అంతకు ముందు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు వివిధ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. సో ఆ అనుభవం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ తోనే మెటాఫోర్స్ లోకి వచ్చాము. సో మెటాఫోర్స్ ను నేర్చుకుని అర్థం చేసుకుని డే 1 నుంచి జర్నీ చేస్తున్నాం. అందుకని అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పాల్సిన అవసరం అంతకన్నా మాకు అవసరం లేదనమాట. ఉన్నది ఉన్నట్లు మీకు స్క్రీన్ మీద చూయించుకుంటూ చెప్పడం అనేది జరిగిందనమాట. సో మరి ఇంత మంచి ప్రాజెక్ట్ లో మనం ఎంట్రీ కావడం ఎట్లా? కొత్త వాళ్ళ గురించి, లేదా యూట్యూబ్ లో కానీ, లేకపోతే మనకి ఇప్పుడు లైవ్ లో కానీ చూసే వాళ్ళందరి కోసం కొన్ని బేసిక్స్ మళ్ళీ నేను చెప్తాను.
పాత వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేయాలి, కొత్త వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. మెటాఫోర్స్. మెటాఫోర్స్ సృష్టికర్త. మెటాఫోర్స్ కు ఓనర్ లేడండి, క్రియేటర్ ఉన్నాడు. ఆ క్రియేటర్ పేరే మిస్టర్ లాడో. ఈయనది రష్యా దేశం. రష్యాలో పుట్టి పెరిగి అక్కడ చదువుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ క్రియేటర్. బిల్ గేట్స్ గారి దగ్గర 13 ఏండ్లు జాబ్ చేశాడు. ఆ తర్వాత క్రిప్టో ఆహ్, మార్కెట్‌లో మనందరికీ తెలిసిన బిట్‌కాయిన్ తర్వాత వచ్చిన ఇథీరియం అనే ఒక సెకండ్ కాయిన్ ఏదైతే వచ్చిందో, ఆ కాయిన్‌కు చాలా కాలం అడ్వైజర్‌గా పనిచేశాడు. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ క్రిప్టోలో. సో, లాడో గారు తెచ్చిన ప్రాజెక్టే తన సొంత ప్రాజెక్ట్ మెటాఫోర్స్. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌లో సింగిల్ ప్రాజెక్ట్ కాదండి. దాదాపు 12-20 ప్రాజెక్ట్‌లుంటాయి. 12-20 ప్రాజెక్ట్‌లుంటాయి. ఈ అన్ని ప్రాజెక్ట్‌లలోకి ఎంట్రీ గావాలంటే ఫస్ట్ క్లాసిక్ అనే ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ గావాలి. క్లాసిక్ అనే ప్రాజెక్ట్ బేసిక్ ప్రాజెక్ట్. మొట్టమొదటి ప్రాజెక్టు క్లాసిక్‌లోకి ఎంటర్ అయిన తర్వాత సింగిల్ ఐడీ, సింగిల్ ఐడీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అంటే ఒక్క ఐడీ తీసుకొని, అంటే క్లాసిక్‌లోకి ఎంటర్ అయితే ఇక మిగతా అన్ని ప్రాజెక్ట్‌లలో సేమ్ ఐడీ మీదనే వర్క్ జేసుకోవచ్చు. అందుకసే సింగిల్ ఐడీ మల్టిపుల్ ఆపర్చునిటీ అంటున్నాను. మెటాఫోర్స్‌లోకి క్లాసిక్ అనే ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు యూనిటీవర్స్‌లోకి ఎంట్రీ గావచ్చు, ఎన్ఎఫ్టీలోకి ఎంట్రీ గావచ్చు, ఫోర్స్ కాయిన్ కొనుక్కోవచ్చు. అలాగే రేపు చిప్పులు సంపాదించుకోవచ్చు. బిట్ ఫోర్స్ కొనుక్కోవచ్చు. అండ్ మెటావర్స్‌లోకి ఎంట్రీ కావచ్చు. రేపు బూస్టర్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. దానిలోకి ఎంట్రీ కావచ్చు. ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లోకి ఎంట్రీ అనేది దొరికిపోతుంది. క్లాసిక్ అనే ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ కావడం ద్వారా. తర్వాత అన్ని చేసుకుంటామా? ఒక్క ప్రాజెక్ట్‌లోనే వర్క్ చేసుకుంటామా? మనిష్టం. ఎట్లయితే మనము సింగిల్ ఐడీ మీద మల్టిపుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తామో, మనము చేసే టీమ్ కూడా మన మన వెంబటే అన్ని ప్రాజెక్ట్‌లలో మన ఎమ్మటే ఉంటుందన్నమాట. సో, ఇది బ్యూటిఫుల్, అద్భుతం. అంటే ఒక్కసారి గనక మనం టీమ్ క్రియేట్ చేయగలిగితే, క్లాసిక్‌లో టీమ్ క్రియేట్ చేయగలిగితే, అన్ని ప్రాజెక్ట్‌లలో ఇదే టీము మనకు కంటిన్యూ అవుతుంది. ఇదే టీము మనకు ఇన్‌కమ్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో, అందుకని సింగిల్ ఐడీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ మెటాఫోర్స్‌లో దొరుకుతాయి. మెటాఫోర్స్ టోటల్ బ్లాక్ చైన్‌తో నడుస్తున్న ప్రాజెక్ట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవాళ మనందరికీ కొత్తగా కావచ్చు కానీ, ఈ ప్రపంచానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ 2008 లోనే పరిచయమైంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎందుకొచ్చింది అంటే, ఆ కంప్యూటర్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఆన్‌లైన్‌లో రకరకాల ఆహ్, ఆహ్, ఇంటర్నెట్ బేస్డ్‌గా ఎన్నో ఆహ్, పనులు ఇవాళ జరిగిపోతున్నాయి. వాటన్నిటిలో ఉన్న లోపాలను, లేకపోతే హ్యాకింగ్‌ను, లేకపోతే మోసాలను అరికట్టడానికి వచ్చిన టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అంటే ఆన్‌లైన్‌లో హ్యాకింగ్‌కు అవకాశం ఇవ్వని, మోసాలకు తావులేని టెక్నాలజీ అన్నమాట. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది ఎప్పుడు కనిపెట్టారు అంటే 2008లో కనిపెట్టారు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాతనే మనకు క్రిప్టో కరెన్సీ అనేది పుట్టింది. దాంట్లో ఫస్ట్ వచ్చిందే బిట్‌కాయిన్. ఆ తర్వాత ఇదే టెక్నాలజీలో నాన్ ఫంజబుల్ టోకెన్స్ అని ఎన్ఎఫ్‌టీస్ వచ్చినాయి 2014లో. ఇవాళ బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్ని రంగాలకి, విద్య, వైద్యము, ప్రభుత్వాలు, అన్ని రంగాల్లో ఇయాల బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే మనలాంటి దేశంలో ఇంజినీరింగ్ కాలేజీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక కోర్స్‌గా ముందుకొచ్చేసింది. మా పాప ఇంజినీరింగ్ చదువుతుంది. నేను గనక ఏ కోర్స్ చదివితే బావుంటుంది, ఏ కాలేజీల్లో చదివితే బావుంటుందని సెర్చ్ చేసినప్పుడు, అన్ని కాలేజీల్లో ఇవాళ కంప్యూటర్ సైన్స్ అని ఏదైతే మనం ఒక కోర్స్ అంటామో, ఆ కోర్స్‌లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక కోర్స్ ఉంది. డాటా సైన్స్ అనేది ఒక కోర్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కోర్స్ ఉంది. సైబర్ సెక్యూరిటీ అనే ఒక కోర్స్ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మన దేశంలో అన్ని కాలేజీల్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎంట్రీ అయిపోయిందన్నమాట సబ్జెక్ట్. కానీ
ఇది వచ్చి మాత్రం 14-15 సంవత్సరాలు అయింది అనే విషయాన్ని మర్చిపోవద్దు మనం. ఓకే. సో బ్లాక్ చైన్ టెక్నాలజీలో హ్యాకింగ్ అనేది అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్‌లలో మన డేటా అనేది ఎంట్రీ అయి ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. ఏదైనా ఒక కంప్యూటర్‌ని హ్యాక్ చేయాలని ఒక హ్యాకర్ ప్రయత్నం చేస్తే మన డేటా సుమారుగా లక్షల కంప్యూటర్స్‌లలో డేటా ఉన్నప్పుడు మెజారిటీ కంప్యూటర్స్‌ను ఒకే సమయంలో ఒకే టైంకు హ్యాక్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే హ్యాకింగ్ అనేది సాధ్యమవుతుంది. సో అది మానవుడు అన్ని వేల కంప్యూటర్స్‌ను ఒకేసారి హ్యాక్ చేయడం అనేది సాధ్యం కాదు. ఒక కంప్యూటర్‌ను టచ్ చేయగానే మిగతా అన్ని కంప్యూటర్స్‌కి ఇంటర్నల్ అలారమ్స్ ఎళ్ళిపోయి అవి హ్యాక్ కావడానికి అవకాశం ఇవ్వవన్నమాట. సో అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ కూడా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని అప్పుడప్పుడు మనకు ఖాళీ దొరికినప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేయండి. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ పేరు బ్లాక్ చైన్ టెక్నాలజీ అయితే చాలా బ్లాక్ చైన్‌లు ఉంటాయి. బిట్‌కాయిన్ ఒక బ్లాక్ చైన్‌లో ఉంటుంది. ఇథీరియం అనేది ఒక బ్లాక్ చైన్. ఇట్లా రకరకాల బ్లాక్ చైన్స్ ఉన్నాయి. మెటాఫోర్స్ అనేది పాలిగన్ బ్లాక్ చైన్‌లో డిజైన్ చేయడం జరిగింది. ఈ పాలిగన్ బ్లాక్ చైన్ అనేది మన ఇండియాలో ఉన్న ఒక ముగ్గురు మహారాష్ట్ర ముంబై ఐఐటీలో చదువుకున్న ఒక ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ పాలిగన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని కనిపెట్టడం జరిగిందనమాట. సో దీని యొక్క స్పెషల్ ఏంటంటే ఒక స్పెషల్ మన ఇండియన్స్ కనిపెట్టారు. రెండో స్పెషల్ 65,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్‌కి ప్రపంచంలో ఇంటర్నెట్ ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు పాలిగన్ బ్లాక్ చైన్ ఈ టెక్నాలజీలో. అంత హై సెక్యూర్‌గా ఉంటుంది. అందుకని ప్రపంచంలో ఉన్న 1000 బ్లాక్ చైన్‌లలో టాప్ 3, టాప్ 4 పొజిషన్‌లో పాలిగన్ బ్లాక్ చైన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇకపోతే ఇక్కడ ఎంట్రీ కావడానికి ఏం కావాలి? మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రస్ట్ వాలెట్, టోకెన్ ప్యాకెట్ అండ్ మెటామాస్క్. ఈ మూడిట్లో ఏది మనం క్రియేట్ చేసినా ప్లే స్టోర్‌లోకెళ్ళి మన మొబైల్ ఫోన్‌లో మనం క్రియేట్ చేస్తాము. సో క్రియేట్ చేసినప్పుడు మనకు 12 కీవర్డ్స్ వస్తాయి. ఆ కీవర్డ్సే మన యొక్క డాక్యుమెంట్ అనుకుంటామా, మన యొక్క తాళం అనుకుంటామా, మన యొక్క కీ అన్నమాట. ఆ 12 కీవర్డ్స్ ఎవ్వరికీ చూయించకూడదు, ఎవరికీ చెప్పకూడదు. జాగ్రత్తగా మనము రాసి పెట్టుకోవాలి. మెయిల్‌లో పెట్టుకోవడం కూడా సేఫ్ కాదు. మాన్యువల్‌గా మనం ఏదైతే మన ల్యాండ్ డాక్యుమెంట్స్ భద్రపరుచుకుంటామో, ఒక డైరీలో రాసి పెట్టుకుంటామో వివరాలన్నీ, అలాంటి డైరీలో ఈ కీవర్డ్స్ రాసి మన నామినీకి చెప్పి పెట్టి ఇంట్లో నేను మెటాఫోర్స్‌లో ఉన్నాను. ఇవి నా కీవర్డ్స్. సో దీనికి సంబంధించిన మా లీడర్స్ అని ఒక 2-3 లీడర్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్‌లు కూడా రాసి పెడితే రేపు ఎప్పుడైనా మన ఫోన్ ఖరాబ్ అయినా తిరిగి ఆ కీవర్డ్స్‌తో మళ్ళీ మనము కొత్త ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదు మనకేదైనా జరిగినా కూడా మన ఫ్యామిలీ మనము మెటాఫోర్స్‌లో సంపాదించిన సంపాదనను రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని కీవర్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నోన్ పర్సన్స్‌కు ఎమ్మడి తిరుగుతున్నారు, నా దోస్తే గదా! బాగా జిగిరి ఉన్నాడు, ఈయనకు కొద్దిగా తెలివి ఎక్కువుందని మీరు అన్ని గనక ముందు పెడితే ఎవరిని మనుషులను నమ్మలేమనమాట. మనిషి అనేవాడు డబ్బు విషయంలో చాలా డేంజర్ అనమాట. ఎవ్వరిని నమ్మొద్దనేది మేము చెప్పదలుచుకున్నాము. కీవర్డ్స్‌ని దాచిపెట్టుకోవాల్సిన బాధ్యత, రాసి పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఇకపోతే మనము ఇక్కడ క్రిప్టోలో పాలిగన్ బ్లాక్ చైన్‌తో ఇది డిజైన్ చేయడం జరిగింది. పాలిగన్ బ్లాక్ చైన్‌లో మాటిక్ అనే ఒక కాయిన్ ఉంటుంది. మాటిక్. ఆ మాటిక్ అనే కాయిన్ కూడా మన పాలిగన్ బ్లాక్ చైన్ విద్యార్థులు ఎవరైతే తయారు చేశారో వాళ్ళు తయారు చేసింది. ఈ మాటిక్ అనే కాయిన్ కూడా చాలా ఫేమస్. అండ్ డైస్టేబుల్ కాయిన్ అని ఉంటుంది. ఈ 2 పాలిగన్ బ్లాక్ చైన్‌లో ఉంటాయి. ప్రపంచంలో ఉన్న 26,000 కాయిన్స్‌లలో టాప్ 20లో ఉండే 2 ఈ కాయిన్స్‌తో మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ నడుస్తుంది. మొదటి నుంచి 2 ఇయర్స్ నుంచి కూడా ఈ 2 కాయిన్స్ తోనే నడుస్తుందన్నమాట. ఒకటి మాటిక్ కాయిన్, 2 డైస్టేబుల్ కాయిన్. మాటిక్ కాయిన్ అనేది గ్యాస్ ఫీజ్ కోసం వాడడం జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదైతే ఫీజ్ కట్ అవుతుందో అది మాటిక్ కాయిన్‌లో కట్ అవుతుంది.
మనము ఏదైతే ఐడి క్రియేట్ చేసినప్పుడు కానీ మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు కానీ టోటల్ ట్రాన్సాక్షన్ అంతా మనకు డైస్టేబుల్ కైన్ లో జరుగుతుంది అనమాట. ఇక మెటాఫోర్స్ స్పెషల్ ఏంటి? మెటాఫోర్స్ లో కొన్ని స్పెషల్స్ ఉన్నాయండి. దీనికి ఎండి సిఎండి లేరు. ఓన్లీ లాడో గారు క్రియేటర్ మాత్రమే. తాను క్రియేట్ చేస్తున్నాడు. తను టెక్నాలజీ పరంగా క్రియేట్ చేస్తూ నెట్వర్క్ డెవలప్మెంట్ లో కూడా పాల్గొనడం వల్ల లాడో గారికి కూడా ఇన్కమ్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే క్లాసిక్ లో ఫస్ట్ ఐడి లాడో గారిది. ఆ తర్వాతనే ఆ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇవాళ 160 దేశాల్లో మెటాఫోర్స్ ఉంది. లాడో గారి కింద మొత్తం టీం అనేది ఉందన్నమాట. ఇకపోతే ఎండి సిఎండితో పాటు అడ్మిన్ కూడా లేరు. ఇది ఒక కంపెనీ కాదు గనక ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు లేవండి ఎక్కడ కూడా. టోటల్ ఆన్లైన్ లో ఉంటుంది. కానీ ఒక అప్డేట్ విషయం ఏంటంటే మెటాఫోర్స్ లో మెటావర్స్ టెక్నాలజీలో కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి ఇప్పుడు. సో మెటావర్స్ టెక్నాలజీలో ప్రాజెక్టులు చేయాలంటే కంపల్సరీ ఫిజికల్ గా ఒక ఆఫీస్ ఉండాలి. సో లేటెస్ట్ గా దుబాయ్ లో లాడో గారు ఆఫీస్ ఓపెన్ చేశారు. సో అది టెక్నికల్ టీమ్ పరంగా కానీ లీగల్ గా ఆఫీస్ అది ఉంటుందన్నమాట. దుబాయ్ లో ఆఫీస్ ఉంది. ఇంకెక్కడ కూడా బ్రాంచ్ ఆఫీసులు కానీ ఇట్లాంటివి మెటాఫోర్స్ కు ఉండవు. దుబాయ్ లోనే మన హెడ్ ఆఫీస్ అనేది ఇప్పుడు లాడో గారు కొత్తగా ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇకపోతే ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఉండదు. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే మనం బైనరీలో చూసాం కదా, లెఫ్ట్ రైట్ 2 జతలు మ్యాచ్ అయితే జతకింత అనేది మనకు వస్తుంది కదా, అట్లాంటి మ్యాచింగ్ సిస్టమ్ ఉండదు. అలానే లెవెల్ సిస్టమ్ కూడా ఉండదు. ఇక్కడ లెవెల్స్ ఉండవు. లెవెల్స్ ఉండవు గనక పలానా లెవెల్ మీరు అచీవ్ అయితే ర్యాంకు లేకపోతే రివార్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏవి కూడా మెటాఫోర్స్ లో ఉండవు అనమాట. అలాగే ఒక ప్రోడక్ట్ ను మనము కొనడం గానీ, అమ్మడం గానీ, సేల్ చేయడం గానీ, మార్కెటింగ్ చేయడం గానీ ఇక్కడ ఉండదు. మెటాఫోర్స్ లో ఫిజికల్ ప్రోడక్ట్స్ ఏవి ఉండవు. మెటాఫోర్స్ లో ప్రోడక్ట్ అంటున్నామంటే అది డిజిటల్ అనేది అర్థం చేసుకోండి. అలాగే టాక్టైల్ గూడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో మాత్రం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఫిజికల్ ప్రోడక్ట్స్ భవిష్యత్తులో రాబోతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మెటాఫోర్స్ క్లాసిక్ లకు వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ మనం కొనడం, అమ్మడం ఇట్లాంటివి ఉండవు. టోటల్ గా డిజిటల్ గా మాత్రమే ఉంటాయి. అలాగే క్లోజింగ్, మనం కొన్ని ప్రాజెక్టులలో పనిచేసినాం కదా, 1వ తారీఖు క్లోజింగ్ వస్తుంది, 15వ తారీఖు క్లోజింగ్ వస్తుంది, బుధవారం క్లోజింగ్ వస్తుంది, శుక్రవారం క్లోజింగ్ వస్తుంది. అట్లాంటి క్లోజింగ్ సిస్టమే ఇక్కడ ఉండదు అనమాట. మరి ఎలా ఉంటుంది సార్ అంటే ఇన్స్టెంట్ పేమెంట్ వస్తుంది. పేమెంట్ అనేది మనకు ఇన్స్టెంట్ గా వస్తుంది. ఐడి క్రియేట్ ఐడి కొట్టగానే ఎవరికి పేమెంట్ వెళ్ళాలో ఒక పద్ధతి ప్రకారం ఇన్స్టెంట్ పేమెంట్ అనేది జరుగుతుంది. అలాగే 100% ఇక్కడ రిస్క్ ఫ్రీ బిజినెస్, ఎలాంటి రిస్క్ లేదంటే. సో 3 నెలలకు 6 నెలలకు పోతుందనే భయం లేదు. ఇప్పటికీ 25 నెలల నుంచి విజయవంతంగా మెటాఫోర్స్ నడుస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా ఇంటర్నెట్ ఉన్నంత కాలం మెటాఫోర్స్ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో 100% డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మెటాఫోర్స్ లో ఉంటుంది. 100% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఇది. 100కు 1000% మనం నమ్మకంగా ఈ ప్రాజెక్ట్ లో నిర్భయంగా మనం పనిచేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో దీంట్లో ఎంట్రీ కావాలంటే ఏం చేయాలంటే మనకు ఇక్కడ 12 స్లాట్లు ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 12 స్లాట్లు. ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్, 4th, 5th, 6th ఇట్లా 12 స్లాట్స్ ఉంటాయి. 1వ స్లాట్, 2వ స్లాట్, 4వ స్లాట్, 5, 7, 8, 10, 11 ఇవి మొత్తం ఈ 8 S6 మెకానిజం లో ఉంటాయి. 3వ స్లాట్, 6వ స్లాట్, 9వ స్లాట్, 12వ స్లాట్ ఈ 4 S3 మెకానిజం లో ఉంటాయి అన్నమాట. సో S3, S6 మెకానిజం మాట్లాడుకునే ముందు ఈ స్లాట్లు కొనడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే కొన్నప్పుడు మనకేమైనా వస్తాయా అని చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించిన రేట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ స్లాట్ కొనడానికి $5 ఖర్చు అవుతుంది. $5 పెట్టి ఫస్ట్ స్లాట్ కొన్నప్పుడు మనకు 5 TR టోకెన్స్ వస్తున్నాయి ఫ్రీగా. ఆ TR టోకెన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా నేను చెప్తాను. మనం కొన్ని ఫ్రీ కైన్స్ మెటాఫోర్స్ కైన్స్ సంపాదించడానికి ఆ TR టోకెన్స్ ఉపయోగపడతాయి. అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటో తర్వాత చూద్దాం.
ఆ సెకండ్ స్లాట్ కొనడానికి $10 ఖర్చు అవుతుంది, 10 టిఆర్ టోకెన్స్ వస్తాయి. థర్డ్ స్లాట్ కొనడానికి $20 ఖర్చు అవుతుంది, 20 టిఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే ఈ కమింగ్ సూన్ టాక్టైల్ గూడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో ఫిజికల్ వస్తువులు ఉంటాయి, అలాగే ఆన్లైన్ మనకు డిజిటల్ వర్చువల్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. దాన్ని షాపింగ్ చేసినప్పుడు మనం కొన్నప్పుడు ఈ క్లాసిక్ లో ఉండే లెవెల్ను బట్టి మనకు పర్సెంటేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్లాట్ $5 పెట్టి కొన్నాము, 5 టిఆర్ టోకెన్స్ వచ్చినాయి. మనం లైఫ్ టైం టాక్టైల్ గూడ్స్ ఏదైనా కొనుక్కుంటే 10% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అలాగే సెకండ్ స్లాట్ $10 పెట్టి కొన్నప్పుడు 10 టిఆర్ టోకెన్స్ వస్తాయి. అండ్ లైఫ్ టైం 14% మనము టాక్టైల్ గూడ్స్ లో ఏదైనా పర్చేస్ చేయొచ్చు అనమాట. అలాగే థర్డ్ స్లాట్ కొనడానికి $20 ఖర్చు అవుతుంది, 20 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 18% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అట్లా ఫోర్త్ స్లాట్ $40, ఫిఫ్త్ స్లాట్ $80, సిక్స్త్ స్లాట్ $160, సెవెంత్ $320, ఎయిత్ $640, నైన్త్ $1280, 10th $2560, 11th $5120, 12th $10,240 ఖర్చు అవుతుంది అనమాట. సో ఇది మనకు స్లాట్లు కొనడానికి అయ్యే ఖర్చు. ఇప్పుడు S6 అంటే ఏంటి, S3 అంటే ఏంటి, మీకు సింపుల్ గా అర్థం కావడానికి చూపిస్తాను. S6 అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ చూడొచ్చు మనం. S6 అంటే మన ఐడి ఉంటుంది, మన కింద 6 బాక్సులు ఉంటాయి. సో అందుకని S6 అంటారు. S3 అంటే మన ఐడి ఉంటుంది, మన కింద 3 బాక్సులు ఉంటాయి. సో S6 3 ఉంటే S3, 6 ఉంటే S6 అనమాట. సో ఇది S6 లో ఐడీలు ఎట్లా పడతాయి అంటే, మన అప్లైన్ ద్వారా పడవచ్చు, మన ద్వారా పడవచ్చు, మన టీం ద్వారా పడవచ్చు, అండ్ క్రాస్ లైన్ ద్వారా కూడా ఐడీలు పడే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అని కూడా అంటారనమాట. ఒక్కొక్కసారి అప్లైన్ యాక్టివ్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా పడుతుంది. సో కొంతమంది మెటాఫోర్స్ ను ఎట్లా ప్రమోట్ చేస్తారంటే, ఆటో పుల్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడ ఐడి పడ్డా మనకు పడి స్పిల్ ఓవర్ పడి మనకు పేమెంట్ వచ్చే అవకాశం అని చెప్తూ ఉంటారు. అది పచ్చి అబద్ధం అండి. అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఇక్కడ మన డైరెక్ట్ అప్లైన్, ఆయన పైన ఉన్న అప్లైన్, ఇంకా మహా అంటే ఇంకొక అప్లైన్, అంటే ఒక 2 లేదా 3 అప్లైన్స్ మన పైన ఉన్న వాళ్ళు ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, ప్రపంచంలో ఎక్కడ ఐడి పడ్డా మన కిందికి స్పిల్ ఓవర్ వస్తుంది, లేకపోతే ఆటో పూల్ వస్తుందని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. అది తప్పు. అది ఎవరు నమ్మాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో S3లో మనం పనిచేస్తే టీం వస్తుంది, అలాగే టీం వర్క్ చేస్తుంటే కూడా ఐడీలు పడతాయి. అందుకనే కంప్లీట్ వర్కింగ్ స్లాట్ అంటాం S3ని. ఓకేనా, ఈ రెండింటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక S6 లో ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్, సిక్స్త్ పేమెంట్ అప్పర్ లైన్ కి వెళ్తుంది. థర్డ్ పేమెంట్, ఫోర్త్ పేమెంట్, ఫిఫ్త్ పేమెంట్, ఈ 3 పేమెంట్లు మనకు వస్తాయి. అంటే సింపుల్ గా 1, 2, 6 అప్పర్ లైన్ కి వెళ్తుంది, 3, 4, 5 మనకు పేమెంట్ వస్తుంది. ఈ సిక్స్త్ పేమెంట్ ఎప్పుడైతే సిక్స్త్ బాక్స్ లో ఐడి పడుతుందో అది మన ఐడి రీబర్త్ అయ్యి పేమెంట్ అనేది మన డైరెక్ట్ అప్లైన్ ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా పేమెంట్ వచ్చే ప్లేస్ ఉంటే ఆయనకు వెళ్తుంది, లేకపోతే ఆయన పైన అప్లైన్స్ ఎవరికి ఖాళీ బాక్స్ ఉంటే అక్కడ పడి ఒక్కరికే పేమెంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రతి సిక్స్త్ ఐడి రీబర్త్ అవుతుంది అనే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అలాగే S3లో ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ మనకు వస్తుంది, థర్డ్ పేమెంట్ అనేది రీబర్త్ అయ్యి మన అప్లైన్ ఎవరైతే ఉంటారో ఆయనకు వెళ్తుంది, ఆయనకు కూడా పేమెంట్ వచ్చే ప్లేస్ ఉంటుంది. సో ఇట్లా పేమెంట్ అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఆటో అప్గ్రేషన్ సిస్టమ్ కూడా ఉంది. మెటాఫోర్స్ అంటే అర్థం ఏంటంటే, క్లాసిక్ 1 నుంచి 12 వరకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు. ఒకేసారి వెళ్ళాలి, అగైన్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
1 నుంచి 12 వరకు వెళ్ళాలంటే సుమారుగా 19,25,000 అవుతాయి ఇండియన్ రూపీస్‌లో. మరి ఇంత డబ్బు మనం పెట్టగలుగుతామా? పెట్టలేం. అందుకని మినిమమ్ ఒక 5 స్లాట్‌లతోనో, 6 స్లాట్‌లతోనో, 3 స్లాట్‌లతోనో, 7 స్లాట్‌లతోనో ఎంట్రీ అయ్యి 12థ్ వరకు వెళ్ళే ప్రయత్నం జేస్తారు. సో, 3 స్లాట్‌లతో ఎంట్రీ గావచ్చు. ప్రాబ్లమ్ లేదు. 5 స్లాట్‌లతో గూడా ఎంట్రీ గావచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే 6థ్ స్లాట్‌తో గనక మనం ఎంటర్ అయ్యి మిగతా 7 నుంచి 12థ్ స్లాట్‌లు ఏవైతే ఉంటాయో వాటిని ఆటో అప్‌గ్రేషన్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చనమాట. సో, ఆటో అప్‌గ్రేషన్ ఎట్లా జరుగుతది? అంటే S6లో ఫస్ట్ పేమెంటు, సెకండ్ పేమెంటు అప్పర్ లైన్‌కెళ్తుంది. థర్డ్ పేమెంట్ మనకు వెంటనే రిలీజ్ అయితుంది. పక్క స్లాట్ గనక అంటే రెండో స్లాట్ గనక మనం కొని ఉండకపోతే ఫస్ట్ స్లాట్‌లో ఫోర్త్ పేమెంట్, ఫిఫ్త్ పేమెంట్ మనకొస్తుంది గదా! అది రిలీజ్ గాకుండా ఆ 2 పడగానే ఫోర్త్ పడింది, వెయిటింగ్‌లో ఉంటుంది. ఫిఫ్త్ పడగానే ఆటో అప్‌గ్రేషన్ జరిగి పక్క స్లాట్ అనేది మనకు బై అనేది రెండో స్లాట్ సిస్టమే మనకు బై జేసి ఇస్తుందనమాట. అలాగే S3లో ఫస్ట్ సర్కిల్‌లో ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్‌తో ఫోర్త్ స్లాట్ గనక కొని ఉండకపోతే పక్క స్లాట్ థర్డ్ తర్వాత ఫోర్త్ ఉంటుంది గదా! కొని ఉండకపోతే ఈ 2 పేమెంట్‌లతో మనకు ఫోర్త్ స్లాట్ అనేది ఆటో అప్‌గ్రేషన్ జరుగుతుంది. ఇట్లా 1 నుంచి మనము 12 వరకు వెళ్ళాలి. ఎవరైతే 1-12 వరకు వెళ్ళి, ఒక 6 మెంబర్స్‌ని గనక 12 వరకు తీసుకెళ్తారో, వాళ్ళ నెట్ పేమెంట్ ఏందంటే 70,00,000 ఇండియన్ రూపీస్‌లో 70,00,000 సంపాదన సంపాదిస్తారు. ఒక్కసారి అనాలిసిస్ చేయండి. ఈ 70,00,000 రూపాయలు సంపాదించడానికి వేరే వేరే నెట్‌వర్క్‌లలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత మందిని రెఫర్ చేయాలి? ఎంత టీమ్ చేస్తే 70,00,000 వస్తాయి? ఆలోచించండి. మెటాఫోర్స్‌లో మనం 12 వరకు వెళ్లి 6 మెంబర్స్‌ని 12 వరకు తీసుకురాగలిగితే చాలు. 70,00,000 మనం నెట్ పేమెంట్ తీసుకోవచ్చు. మరి నెట్‌వర్క్ అంటే ఆహ్, ఆహ్, మన కింద వాళ్ళు గూడా వర్క్ జేస్తారు గదా! యెస్. వర్క్ జేస్తారు. అట్లా 6/6 మ్యాట్రిక్స్ గనక జరిగితే మనకు ఒక్కొక్కరు మన డైరెక్ట్‌లో ఉన్న వాళ్ళు 70,00,000 తీసుకుంటారు. మనం 2,10,00,000 తీసుకుంటాం మళ్ళీ. సో, ఇదనమాట. ఇట్లా క్లాసిక్‌లో ఎంత డబ్బైనా మనం తీసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ మీ అందరికి నేను చెప్పేది 3 స్లాట్‌లతో ఎంట్రీ గావచ్చు. 5 స్లాట్‌లతో గూడా ఎంట్రీ గావచ్చు. కానీ 6 స్లాట్‌లతో ఎంట్రీ కావడం వల్ల మనం ఇద్దరిని రిఫర్ చేయగానే ఆటో అప్‌గ్రేషన్‌లో ఫస్ట్ సెవెంత్‌కెళ్ళిపోతాము. టోటల్‌గా 6 మెంబర్స్‌ని గనక రెఫర్ చేయగలిగితే దాదాపు రూ. 1,05,000 మనం నెట్ పేమెంట్ అనేది మనం మెటాఫోర్స్‌లో క్లాసిక్‌లో తీసుకుంటామనమాట. అందుకోసమే మినిమమ్ 6తో చేయమని నేను కోరేది మీ అందరిని. సో, ఇది ఫ్రెండ్స్ క్లాసిక్‌లో అండ్ ఎన్ఎఫ్‌టి. ఎన్ఎఫ్‌టి చెప్పి మీకు ఆహ్, అది చెప్పే ప్రయత్నం జేస్తాను. సో, ఎన్ఎఫ్‌టికి పోయే ముందు క్లాసిక్‌లో ఉన్న గొప్పతనం ఇంకొక విషయం జెప్తాను. ఎట్లా మనం టీమ్ క్రియేట్ జేయగలిగితే ఇన్‌కమ్ ఒస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కొత్త వాళ్ళకి డౌట్ ఏందంటే, అసలు నిజంగా అప్‌లైన్ నుంచి మనకు ఐడీ పడతదా? క్రాస్ అలైన్ నుంచి ఐడీ పడతదా? డౌన్ లైన్స్ నుంచి మనకు ఐడీలు పడతాయా? అని మనకు డౌట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ స్లాట్ ఇది నాది స్క్రీన్ షాట్ తీశాను. ఇగో ఈ ఫస్ట్ స్లాట్‌లో 29 సర్కిల్స్ జరిగినాయి. అంటే 178 ఐడీలు పడ్డాయి. కానీ నా డైరెక్ట్‌లో 47 మెంబర్స్ ఉన్నారంతే. నేను రెఫర్ చేసింది ఎంతమంది? ఓన్లీ 47 మెంబర్స్. మరి 178 మంది ఎక్కడి నుంచొచ్చారు? దాంట్లో 47 ఓన్లీ నా రెఫరెన్సే. మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారంటే అప్‌లైన్ నుంచొచ్చుండొచ్చు, క్రాస్ లైన్ నుంచొచ్చుండొచ్చు. లేదా నా టీమ్ వర్క్ చేయడం వల్ల ప్రతి సిక్స్త్ ఐడీ ఏదైతే ఉందో అది రీబర్త్ అయినప్పుడల్లా మళ్ళీ నాకు పడుతూ ఉంటుందన్నమాట. దానివల్ల 20 ఒక్క సర్కిల్‌కు 3 పేమెంట్‌లు అంటే $15 అట్లా 29 సర్కిల్స్ కంప్లీట్ అయినాయి ఇప్పటికే. అర్థం చేసుకోండి. దీని వాల్యూ జస్ట్ $5 మాత్రమే. కానీ ఇన్‌కమ్ ఇప్పటికి దాదాపుగా $450 ఓన్లీ ఒక్క సర్కిల్‌లో నేను ఫస్ట్ స్లాట్‌లో తీసుకున్నాను. ఇన్‌కమ్ అనేది ఏ స్లాట్‌కి ఆ స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ ఇన్‌కమ్ ఫస్ట్ స్లాట్‌కుంటుంది. సెకండ్ స్లాట్ ఇన్‌కమ్ సెకండ్ స్లాట్‌లో ఉంటుంది. థర్డ్ స్లాట్ ఇన్‌కమ్ థర్డ్ స్లాట్, ఫోర్త్‌ది ఫోర్తే, ఫిఫ్త్‌ది ఫిఫ్తే, సిక్స్త్‌ది సిక్స్తే, సెవెంత్ సెవెంతే అట్లా 12 వరకనమాట. సో, పైకెళ్తున్న కొద్దీ పెద్ద పెద్ద పేమెంట్‌లు రావడం జరుగుతది. అలాగే S3 వర్కింగ్ అని చెప్పాను గదా! చూడండి వర్కింగ్‌లో గూడా. ఇది థర్డ్ స్లాట్. థర్డ్ స్లాటు 39 సర్కిల్స్ జరిగినాయి ఇప్పటికి. నేను రెఫర్ జేసింది
47 మెంబర్స్‌ను 118 ఐడీలు పడ్డాయి. అంటే ఏం జరిగింది ఇక్కడ? నేను టీమ్ క్రియేట్ చేయడం వల్ల ప్రతి S3లో థర్డ్ స్లాట్, థర్డ్ ఐడీ పడగానే అది రీబర్త్ అయ్యి మళ్ళీ నాకు పడుతుంటదనమాట. అట్లా సర్కిల్స్ కంప్లీట్‌గా తిరుగుతూ 39 సర్కిల్స్ కంప్లీట్ అయినాయి. ప్రతి సర్కిల్‌లో 2 పేమెంట్‌లు. ఒక్క పేమెంట్ 2 పేమెంట్‌లంటే అది $40. $40 ఇంటూ 39 లెక్కేసుకోండి ఎన్ని డాలర్స్ అవుతుందో. దాదాపు $1,000, $1,200 కేవలం థర్డ్ దాంట్లో వచ్చింది. ఇది 6థ్‌లో, 9థ్‌లో, 12థ్‌లో మనం వెళ్తే ఎంత డబ్బులొస్తావో మనం ఊహించలేమనమాట. అందుకోసమే 20 లక్షల కమ్యూనిటీ, 35,000 కోట్ల వ్యాపారం క్లాసిక్‌లో జరిగితే అంత డబ్బు సంపాదించారనమాట. ఇగో ఈ ఈ టీమ్ క్రియేట్ చేస్తున్న వాళ్ళందరికీ అంత డబ్బొస్తుంది. ఇది క్లాసిక్ అనమాట. అలాగే క్లాసిక్‌లో అండ్ జస్ట్ ఎన్ఎఫ్‌టి గురించి చెప్తాను. నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటారు. చాలా పెద్ద సబ్జెక్టు. జస్ట్ ఎన్ఎఫ్‌టి ఇక్కడ ఏముంటుందంటే మెటాఫోర్స్‌లో మనకు ఎన్ఎఫ్‌టి ఉన్న వాళ్ళకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది వస్తుందన్నమాట. రాయల్టీ ఇన్‌కమ్ ఎట్లొస్తుంది? మరి ఇక్కడ ఓనరే లేడు. ఎవరిస్తారు అంటే నిజంగానే ఓనర్ లేడు. లాడో గారిది ఫస్ట్ ఐడీ. మీరు ఇందాక S6లో 3 పేమెంట్‌లు అప్ లైనర్‌కెళ్తున్నాయి. అంటే అప్పర్ లైన్‌కెళ్తున్నాయి. మరి లాడో గారిది ఫస్ట్ ఐడీ అయినప్పుడు పైన ఎవరున్నారు? ఎవరు లేరనమాట. సో, లాడో గారి ఐడీకి పైకి వెళ్ళే 3 పేమెంట్‌లు స్మార్ట్ కాంట్రాక్ట్‌లో జమై అదొక ప్రొడక్ట్ ఫండ్‌గా జమవుతుందనమాట. అది చాలా డబ్బులుంటాయి. అలాగే S3లో గూడా అంతే. S3లో ప్రతి మూడో పేమెంట్ అప్పర్ లైన్‌కెళ్తుంది గనక లాడో గారికి అప్పర్ లైన్ ఎవరు లేరు గనక స్మార్ట్ కాంట్రాక్ట్‌లోకి ఆ డబ్బు వెళ్లి ప్రొడక్ట్ ఫండ్ కింద జమవుతుంది. అందులో జమైన డబ్బు 70% 12, 20 ప్రాజెక్టులు తయారు చేయడానికి వాడుకుంటూ మిగిలిన 30% ఏదైతే ఉందో ఆ 30% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రాజెక్ట్‌లో ఇంతే అండి. అక్కడ ఇన్‌కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో సేమ్ ఇదే సిస్టమ్‌లో 30% రాయల్టీకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందనమాట. ఈ రాయల్టీ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ జస్ట్ ఎన్ఎఫ్‌టి సంపాదించాలి. జస్ట్ ఎన్ఎఫ్‌టి సంపాదించాలంటే క్లాసిక్‌లో 5 స్లాట్లు, యూనిటీవర్స్‌లో 3 టైర్లు కొన్న వాళ్ళకు ఫ్రీగా జస్ట్ ఎన్ఎఫ్‌టి వస్తుంది. అలాగే ఆ టైర్స్‌ను మంత్లీ 30 డేస్‌కొకసారి రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఆ రెన్యువల్ చేసినప్పుడు వాళ్ళకు టైర్ కొన్నప్పుడు వస్తది. రెన్యువల్ చేసినప్పుడు ఎనర్జీ వస్తుంటుంది. ఆ ఎనర్జీ 3,500 ఎనర్జీ ఎవరికైతే జమ అవుతుందో వాళ్ళకు యాక్టివేటర్ అంటారు. అంటే రాయల్టీలో ఫస్ట్ లెవెల్ అన్నమాట. సో, అలాగే ఇంటూ 3 అంటే 10,500 ఎనర్జీలు ఎవరికైతే జమ అయితావో అంటే 3 యాక్టివేటర్‌లయితే సూపర్వైజర్ అవుతాడు. 3 సూపర్వైజర్‌లు అవుతే మేనేజర్ అవుతాడు. అట్లా 7 లెవెల్స్ వరకు ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. ఆహ్, ఇప్పటికి 16 సార్లు రాయల్టీ ఇన్‌కమ్ మేమందరం తీసుకోవడం జరిగింది. రాయల్టీ స్టార్ట్ అయినంక. అది ఒకప్పుడు రూ. 1000 వచ్చింది, 2000 వచ్చింది, 10,000 గూడా వచ్చింది యాక్టివేటర్‌కు. సో, చాలా డబ్బులు రానున్న కాలంలో ప్రాజెక్టులు విస్తరిస్తున్న కొద్దీ రాయల్టీ ఇన్‌కమ్ రూపంలో తీసుకుంటారన్నమాట. మనం పనిచేసిన చాలా కంపెనీల్లో రాయల్టీ అనేది మనం విన్నాం. కానీ తీసుకోలే. కానీ ఇవాళ కొన్ని వేల మంది మెటాఫోర్స్‌లో రాయల్టీ తీసుకుంటున్నారు. మన సౌత్ ఇండియాలో మన ఆన్‌లైన్ వరల్డ్ టీమ్‌లో గూడా చాలా మంది తీసుకుంటున్నారన్నమాట. సో, ఇది. ఇక టీఆర్ టోకెన్స్‌కి సంబంధించి జస్ట్ బ్రీఫ్‌గా చెప్పేస్తాను. టీఆర్ టోకెన్ బెనిఫిట్ తీసుకోవాలంటే కంపల్సరీ 3 రిఫరెన్స్‌లు ఉండాలి. 3 రిఫరెన్స్‌లు ఉండాలి. ముగ్గురు దగ్గర టీఆర్ టోకెన్‌లు ఉండాలి. మన డైరెక్ట్‌లో. అప్పుడు మాత్రమే ఈ కాలిక్యులేషన్‌లోకి మనం ఎంటర్ అవుతాము. ఇక్కడ టీఆర్ టోకెన్, టీఆర్‌సి, టీఆర్‌సిసి అని 3 స్టెప్స్ ఉంటాయి. మన దగ్గర పర్సనల్‌గా అందరి దగ్గర ఉండేది టీఆర్ టోకెన్. అది టీఆర్‌సిగా మారాలి. టీఆర్‌సిగా మారాలంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్‌లో ముగ్గురుండాలి. ముగ్గురున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని టీఆర్‌లను మనకు కౌంట్ చేస్తారు. వాటిని టీఆర్‌సిగా మారుస్తారు. అలాగే సెకండ్ లెవెల్‌లో ఎంతమంది దగ్గర టీఆర్ టోకెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కౌంట్ జేసి 50% మనకు టీఆర్‌సి టోకెన్స్‌గా మనకు కౌంట్ అనేది జరుగుతదనమాట. ఇలా 3 పర్సనల్‌గా ఉన్నాయి. ఫస్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అలాగే సెకండ్ లెవెల్‌లో ఉన్నాయి. ఇవన్నీ మనకు కౌంట్ జేసి టీఆర్‌సిగా మారుతుంది. అలాగే మన దగ్గర ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి టీఆర్‌సిసిగా మారడం అనేది జరుగుతుంది. ఒక్క టీఆర్‌సిసికి ఎన్ని ఫోర్స్ కాయిన్స్ వస్తాయి?
లేకపోతే ఎన్ని టీఆర్సీసీలకు ఎన్ని ఫోర్స్ కైన్స్ వస్తాయి అనేది చాలా పెద్ద క్యాల్కులేషన్ ఉంది. దీనికి టైం సరిపోదు ఇప్పుడు. మళ్ళొక్క రోజు ఈ వారంలో స్పెషల్ గా దీని మీద మేము జూమ్ చెప్తాం. మన సాటర్డే నరేష్ సార్ తీసుకోవడం జరిగింది స్పెషల్ గా. యూట్యూబ్ లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో కమింగ్ సూన్ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగబోతుంది. 2,92,00,000 కైన్స్, ఫోర్స్ కైన్స్ ఈ క్యాల్కులేషన్ ఎవరైతే టీఆర్సీసీలు సంపాదిస్తారో వాళ్ళకి ఫ్రీగా రాబోతున్నాయి. సుమారుగా 6,000 కోట్ల రూపాయల ఆస్తి ఫ్రీగా ఇవాళ కమ్యూనిటీకి టీఆర్సీసీ సంపాదించిన వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ లాడా గారు ఇవ్వబోతున్నారు అనమాట ఈ ప్రాజెక్ట్ లో. సో ఇది దీనికి సంబంధించి. ఇకపోతే ఫ్రెండ్స్, మనం అందరము ఇవాళ ఎదురు చూస్తున్నాం కదా. ఒక్క విషయం నేను చెప్పి నరేష్ సార్కి ఇస్తాను. బిట్ ఫోర్స్ గురించి అప్డేట్ వచ్చేసింది. సో బిట్ ఫోర్స్ సంపాదించాలంటే క్లాసిక్ లో వచ్చి యూనిటీవర్స్ లో టైర్స్ కొనుక్కొని ఎవరైతే ఉంటారో అలాగే ఎవరైతే ఫోర్స్ కైన్స్ కూడా ఉంటారో, అంటే టైర్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర చిప్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే బిట్ ఫోర్స్ ను మైనింగ్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఓన్లీ క్లాసిక్ లో ఉంటే బిట్ ఫోర్స్ ను సంపాదించలేము. అసలు ఏంటి సార్ ఈ బిట్ ఫోర్స్ అంటే? మనకు క్రిప్టోలో ఫోర్స్ కైన్ ఉంది. అలాగే మెటావర్స్, మెటా అనేది ఒక టెక్నాలజీ అండి. ఈ మెటా టెక్నాలజీ వాళ్ళ ఫేస్బుక్ వాడుతుంది, గూగుల్ వాడుతుంది, వాట్సాప్ వాడుతున్నారు, అందరు వాడుతున్నారు. చాలా అడ్వాన్స్ అనమాట, అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ మెటావర్స్ టెక్నాలజీలో వర్చువల్ ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. అట్లా నియోడావో అనే ఒక మహా ప్రపంచాన్ని మన మెటాఫోర్స్ లో మనం నిర్మిస్తున్నాం మెటావర్స్ టెక్నాలజీలో. ఈ మెటావర్స్ టెక్నాలజీలో తయారయ్యే నియోడావో అనే ఒక ప్రపంచంలో వ్యాపారాలు అన్ని ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది, విద్య ఉంటుంది, వైద్యం ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట. మనం చూస్తున్న ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయి. సో ఇక్కడ వ్యాపారం జరగాలంటే మెటావర్స్ టెక్నాలజీలో ఒక టోకెన్ ఉండాలన్నమాట. దాన్నే ప్రపంచంలో మొట్టమొదటిసారి తీసుకొస్తున్నది మెటాఫోర్స్ ప్రాజెక్ట్, అంటే లాడో గారు తీసుకొస్తున్నారు. దీంట్లో మెటావర్స్ టెక్నాలజీ బ్లాక్ చైన్ ఉంటుంది. ఆ బ్లాక్ చైన్ పేరు మెటా బిట్ ఫోర్స్ అనమాట. మెటావర్స్ టెక్నాలజీలో బ్లాక్ చైన్ ఉంటుంది. ఆ బ్లాక్ చైన్ పేరు ఇక్కడ బిట్ ఫోర్స్ అండ్ బిట్ ఫోర్స్ టోకెన్. బిట్ ఫోర్స్ బ్లాక్ చైన్, బిట్ ఫోర్స్ టోకెన్ అనమాట. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఉంది, చిన్నగా చదివి నేను మీకు నరేష్ సార్ అప్పచెప్తాను. బిట్ ఫోర్స్ వైట్ పేపర్. సో మన క్రిప్టోలో వైట్ పేపర్ అందరికి తెలుసు కదా, అలాంటి వైట్ పేపర్ ను పరిచయం అనమాట. బిట్ ఫోర్స్ అనేది నియోడావో విశ్వంలో పనిచేసే వర్చువల్ కైన్. వాస్తవ ప్రపంచంలో బిట్ కైన్ ప్రధాన డిజిటల్ కరెన్సీ అయినట్లే నియోడావో ప్రపంచంలో బిట్ ఫోర్స్ ప్రధాన వర్చువల్ కైన్. బిట్ ఫోర్స్ విడుదల సుమారుగా 2,10,00,000 నాణ్యాలకు పరిమితం చేయబడింది. సో బిట్ ఫోర్స్ యొక్క టోటల్ సప్లై ఎంత అంటే 2.10 CR, అంటే 2,10,00,000. సో ఇక్కడ సేమ్ సంఖ్య బిట్ కైన్ యొక్క టోటల్ సప్లై కూడా 2,10,00,000 మాత్రమే, జస్ట్ పోలిక అంతే. సో మన బిట్ ఫోర్స్ యొక్క టోటల్ సప్లై కూడా 2,10,00,000 మాత్రమే. ఉత్పత్తి మరియు పంపిణీ. గేమ్ ఆఫ్ యూనిటీవర్స్ ప్రోగ్రామ్ లో డిజిటల్ మైనింగ్ మిషన్ల ద్వారా బిట్ ఫోర్స్ కాయిన్ మైనింగ్ జరుగుతుంది. ప్రోగ్రామ్ లో పాల్గొనేవారు ఖనిజాన్ని గని చేయడానికి వర్చువల్ మైనింగ్ మిషన్లను ఉపయోగిస్తారు. అది బిట్ ఫోర్స్ లోకి ప్రాసెస్ చేయబడుతుంది. ఉత్పత్తి రేటు మరియు తగిన అద్దె పరికరాల లభ్యత ప్రకారం ఖనిజం ప్రాసెస్ చేయబడుతుంది మరియు మైనర్ల మధ్య పంపిణీ చేయబడుతుంది. బిట్ ఫోర్స్ ఎకానమీ. నియోడావో మెటావర్స్ లోని బిట్ ఫోర్స్ కైన్ ఎకానమీ కింది సూత్రాలపై పనిచేస్తుంది. బిట్ ఫోర్స్ మెటావర్స్ లో ధర హెచ్చు తగ్గులకు లోబడి ఉంటుంది మరియు ఇచ్చిన వర్చువల్ వాతావరణంలో దాని రేటు ప్రత్యేకంగా మారుతుంది. చుట్టబడిన ఫంక్షన్స్ ను ఉపయోగించిన తర్వాత బిట్ ఫోర్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ దాటి
క్రిప్టో ఎకానమీ యొక్క వాస్తవ ప్రపంచంలో భాగమవుతుంది. మైనింగ్ ప్రక్రియ గేమ్ ఏఎఫ్ యూనిటీవర్స్ పాల్గొనేవారు క్వాంటం దావత్ను తవ్వడానికి కొంత శక్తిని అందుకుంటారు. తవ్విన దావత్ మెటావర్స్ నాణ్యం బిట్ ఫోర్స్ గా ప్రాసెస్ చేయబడుతుంది. క్వాంటం ఖనిజం క్వాంటం దావత్ అనేది బిట్ ఫోర్స్ మరియు పవర్ నియోడావో సాంకేతిక పరికరాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరిమిత వనరు. కరెన్సీ ధర బిట్ ఫోర్స్ మార్పిడి రేటు మెటావర్స్ కి సంబంధించినది మరియు ఎంఎఫ్ఎస్ తో జతగా వర్తకం చేయబడుతుంది, అంటే స్వాప్ అవుతుంది. ఫలితం వినియోగదారులకు భద్రత, పారదర్శకత మరియు ఆహ్లాదకరమైన గేమింగ్ అనుభవాన్ని అందించే నియోడావో పర్యావరణ వ్యవస్థ యొక్క కీలకమైన అంశాన్ని బిట్ ఫోర్స్ సూచిస్తుంది. దాని ప్రత్యేక మైనింగ్ ప్రక్రియ మరియు ఆర్థిక సూత్రాలకు ధన్యవాదాలు. బిట్ ఫోర్స్ వాస్తవిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఆస్తిగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, అంటే మనము ఏదైతే ఫోర్స్ కైన్ మైనింగ్ లో మనం పాల్గొన్నామో కొంత ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ అలాంటి మైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. యూనిటీవర్స్ లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ మైనింగ్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర ఉన్న చిప్స్ ఆధారంగా మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అతి త్వరలోనే నాకు తెలిసి ఈ వారంలో చాలా అప్డేట్స్ దీనికి సంబంధించి రాబోతున్నాయి. ఇప్పటికే సాయంత్రం నుంచి చాలా వార్తలు వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. సో మన పని ఎప్పుడు ఆపొద్దు, మన పనిని మనం కొనసాగిస్తూ మెటాఫోర్స్ యొక్క కమ్యూనిటీని పెంచడానికి, మెటాఫోర్స్ లో దొరుకుతున్న సక్సెస్ ను అందరికి పంచడానికి మనం ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ, సో థ్యాంక్ యూ సో మచ్. నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఉన్నారా నరేష్? Yes, sir. Yes, sir. Yeah. Thank you, sir. Thank you very much to your presentation, sir. Behalf of all team members, చాలా అద్భుతంగా చెప్పారు. So thank you, sir. So I am given the action to claps to behalf of all team members. Okay. సో ఈరోజు మన మెటాఫోర్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ది అప్డేట్స్ గురించి సార్ కూడా చెప్పారు మీకు. సో అందులో కొన్ని విషయాలు నేను యాడ్ ఆన్ చేయడం జరుగుతుంది. సో బిట్ ఫోర్స్ అనేది క్లియర్ గా గమనించండి, టోకన్ కాదు, ఇట్స్ ఎ కాయిన్ అన్నమాట. ఏదైతే బిట్ కాయిన్ మైనింగ్ వ్యవస్థ అంటే ఇప్పటిదాకా మనం ఫోర్స్ కాయిన్ ఒక పాలిగాన్ మ్యాటిక్ బ్లాక్ చైన్ ని వాడుకొని ఆ టోకన్ రూపంలో, అంటే సొంతంగా మైనింగ్ లేకపోతే దాన్ని టోకన్ రూపంలో పాలిగాన్ బ్లాక్ చైన్ తీసుకున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ద వన్స్ టోకన్. సో టోకన్ అయినా కాయిన్ అనే పెద్ద తేడా ఏమి ఉండదండి. ప్రతిదీ కూడా డెవలప్మెంట్ ఆధారంగానే మాత్రమే సక్సెస్ అవుతుంది. అండ్ కాయిన్ కి అయితే ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది, టోకన్ కి అయితే ఓన్ బ్లాక్ చైన్ ఉండదు. ఒక బ్లాక్ చైన్ నుంచి మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ నడుపుతుంటుంది, అంతే డిఫరెన్స్. సో టోకన్ అయినంత మాత్రాన సక్సెస్ అవుతుంది, కాయిన్ అయినంత మాత్రాన ఫెయిల్యూర్ సక్సెస్ అవుతుందని కాదండి. ఎవ్రీ వన్ డిపెండింగ్ ఆన్ ద డెవలప్మెంట్ చేసే వాళ్ళ ఆధారం మీద మాత్రమే డెవలప్మెంట్ అవుతుంది. సో ఆ విధంగా ఈరోజు బిట్ ఫోర్స్ అనే కాయిన్ అనేది మనము ఏదైతే మైనింగ్స్ జరుగుతాయో, కంప్యూటర్ల నుంచి ఎలాగైతే మైనింగ్స్ జరుగుతాయో అలాగా నియోడాయో అనే ఒక మైనింగ్ మెకానిజం, మైనింగ్ వరల్డ్ ని క్రియేట్ చేస్తుంది మెటావర్స్ టెక్నాలజీలో. అండ్ ఆ మెటావర్స్ టెక్నాలజీలో క్వాంటమ్ వోర్ నుంచి జనరేట్ అయిన కాయినే బిట్ ఫోర్స్ కాయిన్. సో దీనికి ప్రత్యేకమైన బ్లాక్ చైన్ ఉంటుంది బిట్ ఫోర్స్ మైనింగ్ కి. సో ఆ బ్లాక్ చైన్ ద్వారా మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ మెటావర్స్ టెక్నాలజీకి వాడుకోగలం. సో కాబట్టి ఈ కాయిన్ వాల్యూ సో ఫోర్స్ కాయిన్ కన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అదొక పాయింట్ చెప్పారు. మరియు ఇంకొకటి, ఈ రోజు మనకు బిట్ ఫోర్స్ కాయిన్ గురించి కూడా చెప్పారు. మనకు 2,10,00,000 కాయిన్లు మాత్రమే ఉంటాయి అన్నారు. అది మాక్సిమం సప్లై. సో మొదటి రోజు వస్తూనే ఫస్ట్ డేనే అందరికి బిట్ ఫోర్స్ కాయిన్స్ అనేది మైనింగ్ తర్వాత లభిస్తుంది. సో ఆ రోజు ఉన్న కాయిన్ వాల్యూ రాను బిట్ కాయిన్ వాల్యూ ఎలా పెరిగిందో అలా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు బిట్ ఫోర్స్ మైనింగ్ మొదలైన రోజు వచ్చిన కాయిన్ వాల్యూస్ మేబీ క్వాంటిటీ ఎక్కువ రావచ్చు, వాల్యూ తక్కువ ఉండొచ్చు. ఓకే, క్వాంటిటీ ఎక్కువ రావచ్చు, వాల్యూ తక్కువ ఉండొచ్చు.
కానీ రాను రాను మీకు బిట్ ఫోర్స్ మైనింగ్ ద్వారా ఏమవుతుందంటే క్వాంటిటీ తక్కువ లభిస్తుంది, వాల్యూ పెరుగుతుంది. క్వాంటిటీ బాగా గమనించండి. స్టార్టింగ్ డేస్ లో క్వాంటిటీ ఎక్కువ లభిస్తుంది. ఫోర్స్ కాయిన్ చూడండి, క్వాంటిటీ ఎక్కువ లభించింది, ఫోర్స్ కాయిన్ వాల్యూ తక్కువ. ఈ రోజు క్వాంటిటీ తక్కువ లభిస్తుంది, ఫోర్స్ కాయిన్ వాల్యూ ఎక్కువ. ఇదే విధంగా మైనింగ్ లో కూడా ఏదైతే డే 1 మనం చేసుకుంటున్నామో, ఈ రోజు మనం అందరం కూడా కలిసి కట్టి ఎంతో ముందుగానే కాయిన్స్ మనం సంపాదించాము. అలాగే బిట్ ఫోర్స్ మైనింగ్ ద్వారా కూడా మేబీ మీకు నాకు అవగాహన మీద నేను చెప్తున్నాను. నేను డే 1 మీకు క్వాంటిటీ ఎక్కువ వచ్చి కాయిన్ వాల్యూ తక్కువ ఉండొచ్చు. మేబీ ఒక్కొక్కసారి లాభం ఏంటి సార్, కాయిన్ వాల్యూస్ కంపేర్ చేసుకుంటే ఈ రోజు మన దగ్గర ఉన్న కాయిన్ బిట్ ఫోర్స్ కాయిన్ వాల్యూ చాలా తక్కువగా ఉంది అనుకోవచ్చు. కానీ రాను 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 ఏదైతే మెటావర్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆడానంగా ఫోర్స్ కాయిన్ వాడుతున్న సందర్భంలో క్వాంటిటీ అనేది మైనింగ్ ద్వారా రావడం తగ్గిపోతుంటుంది. ఇలా తగ్గిపోవడం వల్ల, అంటే సప్లై తగ్గిపోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఆ కాయిన్ వాల్యూ మళ్ళీ పెరిగి మీకు అంచెలంచెలుగా ఇంకా ఎక్కువ లాభం ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ బిట్ ఫోర్స్ కాయిన్ నుంచి మీరు స్వాప్ చేసుకోవడానికి ఫోర్స్ కాయిన్ అని చెప్పారు. సో ఈ ఫోర్స్ కాయిన్ ని మనం స్వాప్ చేసుకొని ఆ రోజు బిట్ ఫోర్స్ కాయిన్ వాల్యూ ఏది ఉందో అంత డాలర్ వర్త్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ కాయిన్ $10 ఉంది అనుకోండి, బిట్ ఫోర్స్ $50 ఉంది అనుకోండి, అప్పుడు $50 వర్త్ ఆఫ్ ఫోర్స్ కాయిన్ మనం స్వాప్ చేసుకొని తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా డైరెక్ట్ గా ఫోర్స్ కాయిన్ రూపంలో స్వాప్ చేసే అవకాశం ఉంటుంది బిట్ ఫోర్స్ కాయిన్ ని. బట్ స్వాప్ చేసిన తర్వాత మీ దగ్గర కాయిన్ సెల్ చేసినట్లే. సో ఈ విధంగా లాభాలు లభిస్తున్నాయి. అండ్ అదే విధంగా మెసేజెస్ మనకు వచ్చేసాయండి చాలా వరకు. అండ్ వైట్ పేపర్ అని చెప్పారు. తర్వాత హారిజంటల్ ఆస్కోటిక్స్ అంటే ప్రోడక్ట్స్ గురించి కూడా ఒక మెసేజ్ వచ్చింది. చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్. సో ప్రీమియం ప్రోడక్ట్స్ అంటారు. ఇలాంటి ప్రీమియం ప్రోడక్ట్స్ వాడడం వల్ల సో స్టాండర్డైజేషన్, వరల్డ్ వైడ్ స్టాండర్డైజేషన్ కూడా మన మెటాఫోర్స్ వెళ్ళబోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ చాలా రకాల అప్డేట్స్ ఉన్నాయి. బట్ ఆ అప్డేట్ రాకన్నా ముందే, ఆ అప్డేట్ జరగకన్నా ముందే మనం ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ఉన్నాం, ఎంతవరకు టీమ్ ని గ్యాదర్ చేసుకున్నాం, దెన్ యూ విల్ గెటింగ్ ద మోర్ ఇన్కమ్ సోర్స్. సో అందుకోసమే నేను డైలీ చెప్తుంటా, ఆ ప్రాజెక్ట్లు వచ్చిన తర్వాత ఎంతవరకు ఫోర్స్ కాయిన్ కూడా తీసుకున్నాం, అది కూడా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు లో ప్రైస్ లో మీరు గ్యాప్ చేసుకొని ఎక్కువ మొత్తంలో లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో డోంట్ మిస్ ఇట్ అండి. వీఆర్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియాలో ఉంటుందండి. బాగా గమనించండి. ఎవరినో కంపేర్ చేసుకొని, ఎవరినో కాపీ చేసుకొని అయితే ఉండదు. మెటాఫోర్స్ ని అంత సులభంగా అర్థం చేసుకోవడం స్టార్టింగ్ ఏమీ తెలియని వాళ్ళకైతే కష్టం నేను లేదని లేదు. కానీ మనసు పెడితే, నిజంగా మనసు పెడితే ఏది కష్టం కాదు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మెటాఫోర్స్ ని నేర్చుకున్న తర్వాత దీనికన్నా సులభమైన కాన్సెప్ట్ ఇంకేమీ ఉండదు. అంత సులభంగా ఉంటుందండి యాక్చువల్ గా. ఏమంటే ఎవరూ క్రియేట్ చేయలేనటువంటి ఇన్నోవేషన్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు కాబట్టి మనకు కొత్తగా అనిపించవచ్చు. ఇన్నోవేషన్ కొత్తది కావచ్చు, కానీ నేర్చుకుంటే మాత్రం అందరికన్నా ఈజీ, అందరికన్నా స్టాండర్డైజేషన్ అని చెప్పొచ్చు నేను. స్టాండర్డ్ ఉన్నప్పుడే కదండి ఆ ఇన్నోవేషన్స్ వచ్చేది. ఇన్నోవేషన్స్ వస్తేనే కదా స్టాండర్డ్స్. ఇలా మనకు మెటాఫోర్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా వినూత్నమైంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క కాయిన్ ని, ప్రతి ఒక్క డాలర్ వాల్యూని కూడా లెక్క చూపుతూ మెటాఫోర్స్ ముందుకెళ్తుంది. ఎవ్వరు చూపించరండి. ఈ వ్యవస్థ మీద భూమి మీద పెట్టిన వాళ్ళు ఎవ్వరైనా కానివ్వండి, రియల్ క్రిప్టో కరెన్సీని, రియల్ బ్లాక్ చైన్ ని క్రియేట్ చేసుకొని వర్క్ చేస్తున్న ఎన్నో ఎన్నో కాయిన్స్ ఉన్నాయి. వీళ్ళు మాత్రమే ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఏమీ లేదని లైవ్ లో చూపిస్తారు. మీరు ఏ కాన్సెప్ట్ అయినా, వేరే ఎనీ కాన్సెప్ట్ కన్నా వెళ్ళండి, ఏది కూడా ఒక్క డాలర్ అయినా, ఈవెన్ కొన్ని వేల కోట్ల టర్న్ ఉంటుంది కదండి, అయినా కూడా అందులో 50% రియాలిటీ చూపించమని చెప్పండి. 50% కూడా ట్రాన్స్పరెంట్ చూపించారు, జెన్యూనిటీ చూపించారు. అందుకోసమే ఈ రోజు మనం అందరం కూడా చాలా సార్లు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అది మన తప్పు కాదు. మనతో పాటు కాన్సెప్ట్ ని క్రియేట్ చేసి ఇచ్చిన వాళ్ళ తప్పు. సో మనల్ని డెవలప్మెంట్ చేయకున్నట్లు వాళ్ళు డెవలప్మెంట్ కోసం వాడుకున్న క్రియేటివిటీలో మనం వెళ్ళాం. సో తెలియక చేశాం కాబట్టి ఇన్ని రోజులు ఓకే. ఇప్పటికైనా తెలియక చేసి మళ్ళీ తప్పు చేయొద్దండి. మెటాఫోర్స్ లో మీ లైఫ్ మారబోతుంది. మీతో పాటు 10 మంది లైఫ్ మారుతుంది. మీరు మారుస్తున్నారు. మార్చడం వల్ల మీరు కూడా ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని పొందుతారు. అంటే పీస్ఫుల్నెస్. ఈరోజు నేను 2 ఇయర్స్ అయినా క్రిప్టో కరెన్సీలో ఈ మెటాఫోర్స్ లో వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా కాల్ చేసి నేను టెన్షన్ ఉంటాను అంటే కాల్ వస్తుంది, టెన్షన్ లేదండి. కానీ ఎన్నో కాన్సెప్ట్ లో
రేపు పొద్దున్న ఉదయం లేస్తే చాలు, ఫస్ట్ మీరు మొబైల్ తీసుకొని మన చేయాలనుకున్న ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆ సిస్టమ్ బతికి ఉందా అని నేను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాకు పేమెంట్ పడిందా అని చూడాల్సి, పొద్దున్న లేస్తే అది చూసిన తర్వాతనే నెక్స్ట్ వెళ్తాం. ఎందుకంటే అది ఉంటేనే రేపు పొద్దున్న నాకు టెన్షన్ లేకున్నట్లు ఉంటాననేది ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. కానీ మెటాఫోర్స్ లో మేము ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏ రోజు కూడా రేపు పొద్దున్న మెటాఫోర్స్ అని క్లోజ్ అవుతుంది, నాకు ఇంకొకటి వెతకాల, ఇంకో టెన్షన్, ఇంకో కాల్ వస్తుంది, ఏ రోజు లేదు. దట్ ఈస్ మెటాఫోర్స్. అందుకే మీరందరికీ నేను చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, సో బీ పీస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బీ పీస్ఫుల్లీ అర్నింగ్ యువర్ మనీ ఇన్కమ్ సోర్స్. సో మెటాఫోర్స్ నేర్చుకోండి, నేర్పించండి, సంపాదించండి. సో ఇదే నేను నేర్పించాలనుకుంటున్నా. సో అదే నేర్పించాను. ఈ రోజు మీ అందరు కూడా అలాగే వెళ్తారని కోరుతున్నా. సో దిస్ ఇస్ ద మెటాఫోర్స్ ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్. అండ్ నెక్స్ట్, సో వన్ మోర్ లీడర్ రాజేంద్ర సార్, ఇఫ్ యూర్ అవైలబుల్, మీరు ఏదైనా అప్డేట్ విషయాలు తెలుసుకొని ఏదైనా ఉంటే మీరు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేంద్ర సార్. Yes, sir. Thank you, sir. Thank you for the wonderful session, Narendra sir and Naresh sir. So actually update అంటే like I got to know like ఒక అడ్మిన్ అయితే మనకి మెసేజ్ పోస్ట్ చేశారు. సో 2.1 CR సప్లై అనేది చాలా చాలా లిమిటెడ్. బట్ ద థింగ్ ఈజ్ టు గ్రాబ్ మోర్ బెనిఫిట్స్ ఇన్ బిట్ ఫోర్స్, లైక్ మనం అయితే మైనింగ్ రివార్డ్స్ తీసుకోవాలంటే చాలా ఎక్కువగా మనము మైనింగ్ కి ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటది. సో చాలా తక్కువ సప్లై ఉంది కాబట్టి అంత ఈజీగా బిట్ ఫోర్స్ అనేది మనం గ్రాప్ చేయలేము. సో లీడర్స్ లైక్ గెట్ రెడీ టు గ్రాప్ మోర్ బిట్ ఫోర్స్ టోకెన్స్. సో ఎక్కువ చిప్స్ అక్వైర్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి టీం వర్క్ అయితే మ్యాండేటరీ ఉండాలి. టీం వర్క్ ఉంటే ఇంకా మీకు బిట్ ఫోర్స్ మైన్ చేసే ఎనర్జీ సోర్సెస్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ సోర్సెస్ మీ దగ్గర ఉంటాయో, వర్కింగ్ చేసే లీడర్స్ దగ్గర ఎక్కువగా ఉంటాయో, దానివల్ల మీకు బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో పర్సనల్ చిప్స్ పర్చేస్ చేస్తున్నారు అందరూ, దట్స్ ఫైన్ ఫ్రమ్ వన్ సైడ్. లైక్ అది ఎలా అంటే లైక్ మీకు బిట్ ఫోర్స్ మైనింగ్ అవ్వకపోతే సెకండ్ ఆప్షన్ లో మీరు చిప్స్ సెల్ చేసుకునే ఆప్షన్ మాత్రం ఉంటుంది. బట్ బిట్ ఫోర్స్ మైనింగ్ పక్కా కావాలి, ఎక్కువ రివార్డ్స్ రావాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఈక్యూన్స్ ఉండాలి. అండ్ మార్కెటింగ్ క్యాష్ బ్యాక్ టోకెన్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు మనకి బిట్ ఫోర్స్ మైనింగ్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ టుడే లైక్ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే లైక్ బిట్ ఫోర్స్ మైన్ చేయాలంటే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ఈ రోజు నుంచి లైక్ ఇన్వాల్వ్ అవ్వండి బిట్ ఫోర్స్ గురించి. మనకి యాజ్ ద ఆల్రెడీ లైక్ ఎవ్రీ వన్ నోస్ లిమిటెడ్ చిప్స్ అయితే మనకు వస్తున్నాయి, ఎక్కువ చిప్స్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి బిట్ ఫోర్స్ అనేది వెరీ వెరీ కాంప్లికేట్ అవ్వబోతున్న డేస్ మనకి స్టార్ట్ అయ్యాయి. సో ఈ లోపు మన లీడర్స్ అందరూ కూడా ఫుల్ ఫోకస్ గా అటెన్షన్ తీసుకొని బిట్ ఫోర్స్ ని గ్రాప్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చిన్న వేరే సెషన్ లో ఎంగేజ్ అయినా. థ్యాంక్ యూ నరేష్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది గివెన్ అప్డేట్. ఓకే, సో ఇది అండి ఈ రోజుది మన మెటాఫోర్స్ బిజినెస్ ప్లాన్ ఆపర్చునిటీ గురించి. సో 1 hour అయిపోయింది. సో ఇలాంటి సెక్షన్స్ మళ్ళీ మళ్ళీ ఉంటాయి. సో చాలా లాంగ్ జర్నీ కాబట్టి మీరందరూ కూడా నేను ఒక చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మాక్సిమం టు మాక్సిమం లాంగ్ రన్ లో కాన్సెప్ట్ ని, జూమ్ మీటింగ్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా చూసుకోండి. ఎప్పుడైతే లాంగ్ రన్ అంటే ఒక రోజు వస్తూనే నాకు మొత్తం అర్థం కావాలంటే కాదు. సో మీరు ఇంతకు ముందు కూడా మెసేజ్ పెట్టారు సార్, ఒక్క రోజు వస్తూనే మీకు మెసేజ్ ఆ కాన్సెప్ట్ గురించి అర్థం కాకపోవచ్చు, కానీ 1 day 2 days 3 days తర్వాత ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ ఏంటి, అండ్ అదేవిధంగా మీ లీడర్స్ తో ఇక్కడ చెప్పిన దాని తర్వాత క్వశ్చన్స్ రాసుకోండి. సో ఎప్పుడైతే క్వశ్చన్స్ రాసుకొని మళ్ళీ మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళతో మాట్లాడుతుంటారో ఆటోమేటిక్ గా అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. సో ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుతున్నా. సో థ్యాంక్ యూ ఫర్ ది టుడేస్ ప్రెజెంటేషన్ నరేంద్ర సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ది కమింగ్ ఆల్ టు ప్రెజెంటేషన్. మళ్ళీ రేపటి కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ టు ఆల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. వీఆర్ విత్ యూ.